అయితే మళ్ళీ హరిజనవాడలో మా కోరగని గ్రామంలో 1916వ సంవత్సరంలో రామాలయం నిర్మించి అప్పుడు మా పెద్దలు రామాలయం నిర్మించారండి. అది 2008లో శిథిలావస్థకు వచ్చిందని చెప్పేసి మా పెద్దలు పడవేశారండి, పునర్నిర్మాణం చేద్దామని. అయితే అప్పటి నుంచి మా ఏరియాలో కొంచెం హరిజనవాడ కదండి, క్రైస్తవులు అందరూ పెరిగిపోయి క్రైస్తవుల మా ఇళ్ళ మధ్యలో హిందువుల దేవాలయాలు ఉండడానికి వీల్లేదని చెప్పేసి అని అప్పటి నుంచి కూడా వాళ్ళు గుడి కట్టనీయకుండా ఆపుతూనే వచ్చారు. ఎప్పటి నుంచి? 2008 నుంచి. 2008 నుంచి కూడా అక్కడ గుడి కట్టనీయకుండా ఆపుకుంటూనే వచ్చారు. తర్వాత మొన్న అంటే ఇక ఉన్న ఎప్పటి నుంచో ఉన్న గుడి లేకపోతే బాగదని చెప్పేసి అని ఊళ్ళో ఉన్న పెద్దలు చాణక్య గారి దగ్గరికి ప్రతాప్ గారి దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి మీ దగ్గర స్తోమత లేకపోయినా సరే మేము ఆలయ నిర్మాణం చేపిస్తాము, మీరు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అని. ఎవరు? ప్రతాప్ గారు. కూర్చోండి. ప్రతాప్ గారు ఆర్థిక సహాయం చేస్తూ మొత్తం ఆలయ నిర్మాణం మొత్తం వారే చేస్తున్నారు. కానీ మా ఏరియాలో ఒక పాస్ట్ ఉన్నారండి, అతను కావాలని చెప్పేసి జరిగింది కదా, విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అతను కావాలని చెప్పేసి అని పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి కావాలని చెప్పేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అని చెప్పేసి ఆలయ నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేశారు. కోర్టు వారు మా దగ్గర ఉన్న గుడి కాగితాలు అవన్నీ పరిశీలించి అనుమతి తీసుకొని పని చేసుకోండి, అనుమతి లేకుండా పని చేయాలని చెప్పేసి పని ఆపిచ్చేశారు. ఎవరు ఆపారు? హైకోర్టు వారు. దేవాలయం నడుపుకోమన్నారా చూసేయమన్నారా? నడుపుతున్నాం. దేవాలయం నడుస్తుంది. అతను కావాలని చెప్పేసి అని ఉన్న హిందూ అంటే అతని ఉద్దేశం ఏంటంటేనండి, అతను ప్రతిసారి కూడా మేము కావాలని ఆపుతున్నాం అని చెప్పేసి అని ఎక్కడికి వచ్చినా సరే అదే చెబుతున్నాం. మీరు కావాలని మా ఏరియాలోకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎవరు? మేమండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము అక్కడేనండి. ఎక్కడ? హరిజనవాడలో. అదే హరిజనవాడలో ఉంటాం. మేము ఒక 30 కుటుంబాల వరకు ఉన్నామండి. ఇది హిందువులుగా? హిందువులుగా. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొత్తం 250 కుటుంబాలు ఉంటాయి. 250లో 30 మంది మిగిలేరు. 30 మంది మిగిలాము. 230 మంది వెళ్ళిపోయారు. 220 మంది మారిపోయారా? వాళ్ళకి ఎన్ని చర్చిలు ఉన్నాయి? మొత్తం 20 చర్చిలు ఉన్నాయి ఊరు మొత్తం మీద. హరిజనవాడ వరకు. హరిజనవాడలో హరిజనవాడలో 3 చర్చిలు ఉన్నాయండి. మరి మాది కూడా ఉంది, వాళ్ళ దగ్గర ఒక 10 చర్చిలు ఉన్నాయి. మీ హరిజనవాడలో ఎన్ని ఉన్నాయి? 3 చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 3 ఉన్నాయి. అక్కడ 3 ఉన్నాయి. దేవాలయం మన హిందూ రామాలయం ఆ చర్చిలకు మధ్యలో వచ్చింది. ఇంకొకటి ఎంట్రన్స్లో ఉన్నాయి. ఏం దేవాలయం? హరిజనవాడకి ఎంట్రన్స్లో గంగానమ్మ దేవాలయం, ఆంజనేయ స్వామి గుడి. ఇవి నడుస్తున్నాయా? ఇప్పుడు ఈ 30 కుటుంబాల వాళ్ళు ఆ దేవాలయానికి పోతుంటారు. అవును. చెప్పండి. మాకు కొంచెం అది త్వరగా పరిష్కరిస్తే